ఇది థర్డ్ డే మార్నింగ్ అండి. ఉడిపిలో చాలా బీచెస్ ఉన్నాయండి. మా రూమ్ దగ్గర ఉండేదైతే మాత్రం ఈ మల్పేల్ బీచ్ అనమాట. చాలా బాగుండిందండి. చాలా పెద్ద బీచ్. సో మా రూమ్ నుంచి ఒక 6 మినిట్స్ అంతే అండి జర్నీ కూడా కార్లో. చాలా అంటే చాలా బాగుంది. అందుకని ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము. ఎర్లీ మార్నింగ్ అంటే ఒక 6 కంతా బీచ్లో ఉన్నాము. సన్ రైజ్ చూసుంటారు మీరు ఫస్ట్ క్లిప్లో. ఇంక పిల్లలకైతే 2 రోజులు గుడులే కదా, ఘాట్ రోడ్లో గుడులే కదా తిరిగాము. సో ఇంకా బీచ్ చూడంగానే ఇంకా అసలు రావా పన్నారు. ఇంకా మేము కూడా దొరికింది మేమైతే స్నానం చేసి వెళ్ళిపోయానండి. మిగతా వాళ్ళంతా స్నానం కూడా చేయలేదు. ఇంక బీచ్లో ఆడాలని చెప్పి బాగా ఆడి ఆడి ఒక 8:30, 9 వరకు బీచ్లోనే ఉన్నామండి. రీల్స్ తీసుకుంటా, ఫొటోస్ తీసుకుంటా. దట్టు చాలా మార్నింగ్ అనే కలికి క్రౌడ్ కూడా ఎక్కువ లేరు. 6-6:30 అనే కలికి క్రౌడ్ కూడా ఎక్కువేం లేరు. బీచ్ కూడా చాలా పీస్గా ఉన్నింది. ఇంకంతా మాదే అన్నట్టు ఉన్నింది. ఇంక అందుకని చెప్పి ఫోటోలు, రీల్స్, వ్లాగ్స్ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు 8:30 9 అయినా కూడా 6కి వెళ్ళిన వాళ్ళు పిల్లలైతే మాత్రం రావా పని. అక్కడే ఉండాలంట. చిన్న చిన్న పిల్లలు కదా, అసలు రావా పని. ఇదేమో మా పాప, ఇది మాత్రం దిగలేదు. పాపకు స్విమ్మింగ్ వచ్చినా కూడా అసలు దిగలేదు. ఫొటోస్ తీసుకోవాలని చెప్పి చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో. అంతా ఆమెది అన్నట్టే ఉన్నింది. చాలా బాగుండిందండి. 1 టైం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. చాలా బాగుండింది. 1 టైం అని కాదు, మాకైతే చాలా అంటే చాలా నచ్చింది. దగ్గర కాదు కదండి, చాలా దూరం కాబట్టి. బట్ అట్లీస్ట్ హాలిడేస్లో అయినా వెళ్ళి ఇలా ఎంజాయ్ చేయటం అనేది చాలా అంటే చాలా ఒక బ్రేక్ ఇచ్చినట్టు ఉంటుంది. స్ట్రెస్ నుంచి, పిల్లలు స్కూల్ నుంచి అలా. మీరు కూడా 2 డేస్ లీవ్ ఉన్నా కూడా వెళ్ళాల్సిన ప్లేసెస్లో ఉడిపి అండి. చాలా బాగుంటుంది. ఉడిపి అంటే టెంపుల్ అనే కాదండి, పక్కన చుట్టుపక్కల అంతా అయితే చాలా గ్రీనరీ కానీ ఇలా బీచెస్ కానీ అంతా చాలా బాగుండింది. తర్వాత బీచ్ తర్వాత కొద్దిసేపు ఏమో ఫోటోలు తీసుకున్నాం. కొద్దిసేపు అక్కడ సన్ బాత్ లాగా కూర్చున్నాం చాలాసేపు. మేము కూర్చున్నాము, పిల్లలైతే రాలేదు, బయట రాలేదు. మేము ఎంతసేపటికి ఆ ఫోటోలు తీసుకోవటం, ఆడ ఆడటం పాడటము, ఇంకెంతసేపు అని ఆడుతాం. వాళ్ళు రాకపోయే కాలికి మేమైతే కూర్చున్నాము ఒక 1 అవర్. బాగా చాలా బాగుండింది ఆ సన్లైట్ కూడా. తర్వాత ఏమో అక్కడ ఏ హోటల్లో అయితే స్టే చేసామో వాళ్ళదే హోటల్ ఉందండి. అక్కడ హోటల్లో అక్కడ స్టే అయిన వాళ్ళకి కాంప్లిమెంటరీగా ఒక 10-15% డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు. సో హోటల్ కూడా చాలా దగ్గరే అండి. బీచ్ నుంచి ఒక కార్లో మాకు ఒక 4-5 మినిట్స్ పట్టింది అంతే. ఇంకా వెళ్ళి మంచిగా అక్కడ ఆర్డర్ ఇవ్వటమేమో కానీ రావటానికి చాలా క్రౌడ్ ఉన్నింది. మేము ఆర్డర్ ఇచ్చిన ఒక 1/2 అవర్కి 1 అవర్కి దోశ ఇచ్చినామనుకోండి, ఇడ్లీ రావటానికి మళ్ళీ ఒక 1/2 అవర్. అక్కడే టైం వేస్ట్ ఎక్కువైంది. ఆల్మోస్ట్ మేము హోటల్లోనే 1 అవర్ 1.5 అవర్ ఉన్నామండి టిఫిన్కి. ఇంకా చేసుకొని భోంచేసేసుకొని టిఫిన్ చేసి రూమ్కి వెళ్ళి మంచిగా రెడీ అయ్యి 10కి అంతా చెక్అవుట్ అయిపోయినామండి. తర్వాత వయా మురుడేశ్వర్. ఉడిపి టు మురుడేశ్వర్ మధ్యలో అయితే ఇంకా ఎన్ని బీచ్లు ఉన్నాయో అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మొత్తం దారి మొత్తం బీచే. చాలా అంటే చాలా బాగున్నాయి అసలు బీచ్లు కూడా. ప్రతి దగ్గర దిగాలనిపించింది. మా పాప అంటే రాళ్ళండి అవి చూడండి, నడవడానికి కొంచెం స్లిప్పరీగానే ఉంది. ఇంకా ఫాదర్స్ లవ్ అంటారు కదా అది. ఇంకేమో మా పాపని మా ఆయన ఉప్పు మూట అంటారు కదా, అది ఎక్కించుకొని మరీ వెళ్తున్నాడు. ఆ రాళ్ళ మీద ఒక్కరు నడవటమే కష్టంగా ఉంది. ఇలా ఈ షెంట్లు ఎందుకు పడతారన్నా కూడా ఏం లేదు. చూడండి వీడియోలో బాగుండిందండి ఈ బీచ్ కూడా. అక్కడ బోటింగ్ అంతా కూడా ఉండింది కానీ మేము బోటింగ్ అంతా చేయలేదు. ఉడిపి టు మురుడేశ్వర్ వచ్చి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ చూపెడతా ఉండింది. ఆల్మోస్ట్ 2 అవర్స్ చూపెట్టింది మాకు గూగుల్లో. ఇంకా 9:30, 10కి బయలుదేరేసాం రూమ్ నుంచి. మురుడేశ్వర్కి వెళ్ళేదానికి కూడా మాకు కరెక్ట్గా ఒక 12:30 ఆ టైంకి అంతా 12:30, 12:45 అంతా వెళ్ళిపోతామని తెలుసు. అందుకని ఇంక అంత ముందు వెళ్ళినా కూడా 1కి బ్రేక్ అంట టెంపుల్, 3 వరకు. అందుకని చెప్పి ఇంక ఎలా ముందు వెళ్ళినా కూడా అక్కడ వెయిట్ చేయాలి కదా అని చెప్పి ఒక 2-3 బీచ్ల్లో అందు వేలోనే ఇంకా దిగి ఇలా అక్కడక్కడ ఒక 1/2 అవర్ 1 అవర్ స్టే చేసి ఇలా ఫోటోలు తీసుకొని
అక్కడ కొద్దిసేపు ఉండి, ఆ మధ్య మధ్యలో ఆ చెరుకు రసాలు కావచ్చు, తాటి ముంజలు అవన్నీ అడుక్కడుక్కు పెట్టే ఉన్నారండి. ఇంక అడుగు దిగలేదు గానీ, ఒక 2, 3 దగ్గరలో అయితే దిగాము. ఎలాగో ముందెళ్ళినా ఆడేం చేసేదేం లేదని, అదిగోండి ఇది సెకండ్ ప్లేసు. అలా దిగి మధ్యలో స్నాక్స్ అవంతా తీసుకొని మళ్ళీ వెళ్ళామండి. అప్పటికిను మేము 12:30కి అంతా వెళ్ళిపోయాము మురుడేశ్వర్‌కి. వెళ్ళిపోయిన తర్వాత ఎలాగో బ్రేక్ అన్నారని చెప్పి మళ్ళీ అక్కడే లంచ్ చేసుకొని చిన్న చిన్న షాపులున్నాయండి. ఊరికే కొనలేదు ఏమి. బాగా ఎక్కువ అనిపించింది, ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. ఏం కొనలేదు, జస్ట్ చూసాం అంతే. ఇంక తర్వాత క్యూ లైన్‌లో కూడా లిఫ్ట్ చాలా టైం అవుతా ఉందనమాట. మురుడేశ్వర్‌లో శివునిది చూద్దాం, పైన టాప్ వ్యూ చూద్దాము, లిఫ్ట్‌లో వెళ్ళేదానికైతే చాలా క్రౌడ్ ఉండిందండి. హాలిడేస్ వల్ల అయ్యుండొచ్చు. ఇంక అందుకని చెప్పి మేము ఆ రిస్క్ అయితే చేయలేదు. ఏమంటే ఆ క్యూకే ఎక్కువ టైం అయిపోతా ఉందని చెప్పి. తర్వాత మేము ఎంట్రన్స్‌లోనే టైం ఉంది కదా అని చెప్పి ఇంక మేమంతా ఇక్కడ ఫోటోలు దిగినాం. చాలా సేపు ఉండిందండి బయట. దాదాపు 1 అవర్ వెయిట్ చేసాము. అప్పటికి అలో చేయలేదు. అదే గేట్ అంతా ఓపెన్ చేయలేదు. సో, అందుకని ఎంట్రన్స్‌లోనే ఇలా అలా తిరుక్కుంటూ ఫొటోస్ తీసుకుంటా ఉన్నాము. తర్వాతేమో లోపల కూడా చాలా పెద్దగా ఉండిందండి. స్వామిని చూస్తే మాత్రం అమ్మో! చాలా బాగున్నారసలు. తాబేలు రూపం అంటమండి. మాకు తెలీదు, అక్కడ చెప్తా ఉన్నారు. టార్టాయిస్ రూపం అంట. ఇదేమో అవుట్ అండి. దర్శనం అయిపోయిన తర్వాత మురుడేశ్వర్‌కి వెళ్ళిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. దర్శనం అయిపోయిన తర్వాత ఇది లోపలే అనమాట. పెద్ద విగ్రహము కన్‌స్ట్రక్షన్‌లో ఉందండి. అందుకని పైకి వెళ్ళలేకపోయాము. ఇక్కడ మాత్రం ఫొటోస్ తీసుకున్నాము. ఈ పైన మళ్ళీ ఎక్కొచ్చండి. స్టెప్స్ అంతా ఎక్కినామంటే అక్కడ పెద్ద విగ్రహం ఉంది శివునిది.